విషయంలోనే భగత్ సింగ్ ఆందోళన. దురంధర్ 2 రిలీజ్ ఏమైనా వాయిదా పడుతుందేమో, సోలో రిలీజ్ ఎంజాయ్ చేయొచ్చని భావించిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉదయం రణ్వీర్ సింగ్ బృందం షాక్ ఇచ్చింది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ తో పాటు మార్చి 19 విడుదలలో ఎలాంటి మార్పు లేదని నొక్కి వక్కానించడంతో ఉస్తాద్ భగత్ సోలో రిలీజ్ కు దారులు మూసుకున్నాయి. ఏపీ తెలంగాణ వరకు పవన్ మూవీకి ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే లాంగ్ వీకెండ్ వేరే తెలుగు స్ట్రేట్ సినిమా లేదు కాబట్టి ఓపెనింగ్స్ తో పాటు భారీ వీకెండ్ క్యాష్ చేసుకోవచ్చు. కానీ దురంధర్ 2 పోటీకి సంబంధించి ఒక్క విషయంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఓవర్సీస్ లో దీని ప్రభావం ఉస్తాద్ మీద ఖచ్చితంగా ఉంటుంది. దురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ మంచి ఊపు మీద ఉన్నాయి. ఏపీ తెలంగాణలో చిక్కు లేదు, కానీ కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఎఫెక్ట్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు గనక 10 రోజుల పాటు టికెట్ రేట్ల హైక్ తీసుకుంటే అది దురంధర్ 2కి మేలు చేస్తుందని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. ఇది పూర్తిగా కొట్టిపారేయలేని స్టేట్మెంట్. ఫ్యామిలీ ఆడియన్స్ దురంధర్ 2కి దూరంగా ఉండి ఉస్తాద్ భగత్ సింగ్ కి చాయిస్ గా పెట్టుకోవడమే ఫ్యాన్స్ సంతోషపడాల్సిన ముఖ్యమైన పాయింట్. బిజినెస్, స్క్రీన్ల విషయం పక్కన పెడితే పబ్లిక్ టాక్, రివ్యూలు చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్, మూవీ లవర్స్ దీనికి ప్రాధాన్యం ఇవ్వాలనేదే వీటి మీద ఆధారపడి ఉంటుంది. టాక్సిక్ లేకపోవడం వల్ల ఉస్తాద్కు చాలా సానుకూలతలు ఉండబోతున్న నేపథ్యంలో వాటిని రికార్డులుగా మార్చుకోవాల్సిన బాధ్యత దర్శకుడు హరీష్ శంకర్ మీద ఉంది. హైప్ పరంగా చూసుకుంటే ఓజీ రేంజ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సౌండ్ చేయడం లేదు, కానీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాక ఒక్కసారిగా అంచనాలు మారిపోతాయని టీం నమ్మకంగా ఉంది. తమన్ రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీన్ని దగ్గరుండి చూసుకుంటున్న హరీష్ శంకర్ వీలైనంత వరకు మీడియాకు అందుబాటులో ఉంటూ సినిమాని జనాలకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ దురంధర్ 2 రివెంజ్ టాక్ కనుక కొంచెం అటు ఇటు అయినా ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోతకు అన్ని చోట్ల దారులు తెరిచినట్టే. మరి ఇప్పటికే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ సినిమా ఎటువంటి రికార్డులు బ్రేక్ చేసిందో మనకు తెలిసిందే. మరి ఇప్పుడు హరీష్, పవన్ కాంబోలో వస్తున్నటువంటి ఉస్తాద్ పైన భారీ అంచనాలు నెలకొన్నటువంటి సమయంలో దురంధర్ 2 కూడా పోటీగా నిలుస్తున్నటువంటి సమయంలో వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు అనేదే ప్రస్తుతం ఉత్కంఠంగా ఉంది.